హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కామారెడ్డి గురించి చెప్తామనుకుంటున్నానండి. కామారెడ్డిలో చాలా భారీ వర్షాలు ఉన్నాయండి. ఎక్కడంటే అక్కడ చెరువులు కొట్టుకపోతున్నాయండి. ఇంకా ముఖ్యంగా కొరుట్ల నుంచి కామారెడ్డి వైపు వస్తుండగా హైదరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలోనే రోడ్లు తెగిపోయాయండి. ఎవరు రాకండి దయచేసి. 3-4 రోజుల వరకు ఎవరు రాకండి. బిక్నూర్ టోల్గేట్ దగ్గర 5,000కు పైగా లారీలను ఆపివేశారండి. ఎందుకంటే ప్రమాదం నుంచి తప్పించడానికి ఎవరు రాకండి. అందరికి సేఫ్గా ఉండండి. అలాగే ఏమంటారు, ఇక్కడ కామారెడ్డిలో హౌసింగ్ బోర్డు, విద్యానగర్, జిఆర్ కాలనీ, ఇందిరానగర్ ఇలాంటి కాలనీస్ అన్నీ మునిగిపోయాయండి. వాళ్ళని బయటకు తీసుకురావడానికి కూడా ప్రభుత్వం అనేది హెల్ప్ చేస్తుంది. వాళ్ళ కోసం కూడా మీరు కూడా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఏదైనా ఆర్గనైజేషన్కో ఏదన్నా ఫుడ్ డొనేషన్కో మీరు వచ్చి ఎవరైనా ఒకరికి ఏదైనా ఫౌండేషన్కి మీరు పంపిస్తే వాళ్ళు కూడా సేఫ్ అవుతారండి. చాలా అంటే చాలా బీద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మీరు పిల్లల స్టడీస్కి కూడా ఇది 3-4 రోజుల వరకు మాకు కామారెడ్డి నుంచి కలెక్టరేట్ నుంచి మాకు రూల్ కూడా వచ్చింది బంద్ అని చెప్పేసి. మీరు కూడా హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద వర్క్ ఉన్నా కానీ అది వదిలేసేయండి. ప్రాణం కంటే ఏది కూడా ఎక్కువ కాదండి. అలాగే అందరి గురించి ప్రార్థన చేయండి, మంచిగా ఉండాలని చెప్పేసి. ఇది నా నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు కూడా బాగుండండి. ఈ వీడియో చూసి ఒక 2-3 షేర్ చేయండి, లైక్ చేయండి. చాలు. థ్యాంక్ యూ.